తాడేపల్లి నులకపేటలో మంగళగిరి ఏరియా ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్స్ యూనియన్ ఆధ్వర్యాన ప్రగతిశీల కార్మిక సమాఖ్య ముద్రించిన మేడే కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బి కొండారెడ్డి, ఎస్కే శ్రీను తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఏమైనా ప్రజలారా, ప్రజాస్వామికవాదులారా, కార్మిక వర్గ ప్రతినిధులారా, ఈరోజు మంగళగిరి ఏరియా ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్స్ యూనియన్ ఆఫీసులో ప్రగతిశీల కార్మిక సమాఖ్య ముద్రించిన 140వ మేడే కరపత్రాలను ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది. ప్రధానంగా మేడే అంటే 140 సంవత్సరాల క్రితం బానిస వ్యవస్థలో మొక్కుతున్న కార్మికుల స్వేచ్ఛావాయువులు పీల్చుకునేదానికి అనేక మంది అమరుల త్యాగాలతో వచ్చింది. మరి ఈరోజు మనం 8 గంటల పని అమలవుతున్నది. అట్లాగే కార్మికుల హక్కులు ఏదో ఒక మేరకు ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయంటే అది మొత్తంగా కూడా మేడే కార్మికులు చిందించిన రక్తపు సాక్షిగా వచ్చిన హక్కులే. మరి ఈ నేపథ్యంలో 2014లో అధికారంలోకి వచ్చిన ఫాసిస్ట్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో జరుగుతున్న బీజేపీ పాలన ఏదైతే ఉన్నదో ఈరోజు మొత్తంగా కూడా కార్మిక వర్గ రైతుల వ్యతిరేక ప్రభుత్వంగా ముద్రపడింది. మరి ఇప్పటి వరకు కూడా 2014 నుండి ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా కార్మికుల మీద, రైతుల మీద, ఉద్యోగుల మీద, ఆదివాసీల మీద, దళితుల మీద, ముస్లిమ్స్ మీద విపరీతమైన కక్ష కట్టి మతోన్మాద దాడులు చేయించడం, అట్లాగే పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో ఈ కార్మిక చట్టాలన్నీ రద్దు చేసి దుర్మార్గమైన 4 లేబర్ కోడ్లు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దానికి తగ్గట్టుగానే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయకత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం కూడా నరేంద్ర మోదీ ఏదైతే చెప్తున్నాడో, ఆయన ఏదైతే ఆదేశాలు ఇస్తున్నాడో దాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్న పరిస్థితి. భారతదేశంలో ఎక్కడా అమలు చేయని ఒక నూతన చట్టం ఏదైతే ఉన్నదో 8 గంటల పని నుంచి 12 గంటలు మార్చడం అనేది మరి మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించిన ఒక సిగ్గులేని ప్రభుత్వంలో మనం ఉన్నాం. ఈ నేపథ్యంలో పాలకవర్గాలు చేస్తున్న కుట్రలు, కుతంత్రాలకు వ్యతిరేకంగా మేడే అమరవీరులు చెందించిన రక్తం సాక్షిగా మళ్ళా మనం 140వ మేడే కార్యక్రమాన్ని జయప్రదం చేసుకోవడం కోసం మరి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా మేడే ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాం. ఈ నేపథ్యంలో మనం ఒకటే డిమాండ్ చేస్తున్నాం, రద్దు చేసిన 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని, అట్లాగే కొత్తగా తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా చాలా క్రూరమైన లేబర్ కోడ్లు అవి. యూనియన్ పెట్టుకోవడానికి వీలు లేదు. 300 మంది కార్మికులు ఉంటేనే అక్కడ ఒక కార్మిక సంఘం పెట్టుకునే దానికి లేదా చర్చలకు అవకాశం కల్పిస్తానని చెప్పి నూతన చట్టంలో తీసుకొచ్చారు. ఇదే కాకుండా మహిళా కార్మికులు ఇప్పటివరకు నైట్ షిఫ్టుల్లో ఎక్కడ పనిచేసిన చరిత్ర లేదు. మరి ఇప్పుడు ఈ చట్టంలో మహిళా కార్మికులు కూడా నైట్ షిఫ్టుల్లో పనిచేయాలని చెప్పి చేర్చడం జరిగింది. 147 మేడే సందర్భంగా ప్రగతిశీల కార్మిక సమాఖ్య కరపత్రంలో ఆవిష్కరించే కరపత్రంలో భాగంగా ఈరోజు మంగళగిరి ఏరియా ఆటో డ్రైవర్స్ ఓనర్స్ యూనియన్ ఆఫీసు నులకపేటనందు కరపత్ర ఆవిష్కరణ జరిగింది. రేపు జరగబోయే మేడే కార్యక్రమంలో ప్రజలు, ప్రజాస్వామికవాదులు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్మికులు చేస్తున్న అన్యాయాలని ఎండగట్టాలి. అదేవిధంగా నులకపేట ఆటో డ్రైవర్స్ ఓనర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే రోజు ఉదయం 8 గంటలకి యూనియన్ ఆఫీసు దగ్గర నుంచి ర్యాలీ బయలుదేరుతుంది. అక్కడి నుంచి మంగళగిరి స్టాండ్ దగ్గరికి వెళ్తుంది. మంగళగిరి నుంచి విజయవాడ మార్కెట్ స్టాండ్ దగ్గర ఉంటుంది. దాదాపుగా ఈ మొత్తం ఒక 2 గంటలు ఉంటుంది. కావున ఆటో డ్రైవర్లు, ఓనర్లు, ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, కార్మికులు అందరూ పాల్గొని ఈ ర్యాలీలు పాల్గొని అనంతరం జరిగే సభలో పాల్గొనాల్సిందిగా కోరుచున్నాం. అంతకుముందు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో
వైఎస్ఆర్ వాహన మిత్ర అనే ఒక పథకం తీసుకొచ్చి ఆటో డ్రైవర్లందరికీ సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి తెచ్చారు. అప్పుడు కార్మిక సంఘాలతో చర్చలు జరిపినప్పుడు మేము అడిగింది ఏంటంటే ఆటో తోలుకునే ప్రతి కార్మికుడికి లైసెన్స్ ఉన్న వాళ్ళకి అందరికీ ఓనర్తో సంబంధం లేకుండా అందరికీ అమౌంట్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేశాము. అప్పుడు ఆ గవర్నమెంట్ 10,000 ఇచ్చి కొంతమందికి ఇచ్చారు. అలాగనే టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా అదే ప్రతిపాదన పెట్టాము. వీళ్ళు వాళ్ళకంటే కూడా ఇంకా తగ్గించి కేవలం ఒక 10% మాత్రమే ఇచ్చారు. దాదాపుగా 22 లక్షలు 23 లక్షల ఆటో కార్మికులు ఒక 2 లక్షలు ఇచ్చి కంటి తుడుపుగా ఇచ్చారు. వాళ్ళకు కూడా కొంతమందికి రాలేదు, వాళ్ళని అయినా కలిసాము. ఇంతవరకు వాళ్ళకి సంగతి అతిగతి లేదు. అలాగనే ఆటో కార్మిక సంఘానికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఎన్నికల ప్రచారంలో వాగ్దానాలు చేశారు. ఇంతవరకు దాని గురించి ఏం జరగలేదు. పైగా చూస్తూనే ఉన్నారు కదా ఇవాళ పరిస్థితులు, డీజిల్ లేక, పెట్రోల్ లేక, గ్యాస్ లేక నానా అవస్థలు పడుతున్న పరిస్థితి ఉంది. దీని తర్వాత ఇంకా పరిణామాలు ఎలా ఉంటాయో ముందే చెప్తున్నారు, రేటు పెరిగిపోద్దని. కానీ అలా చేస్తే మాత్రం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాము. కార్మికులందరూ కూడా ఈ విషయంలో ఐక్యంగా ఉండి పోరాడతామని తెలియజేస్తున్నాం.